కార్యక్రమంలో అంటే సమగ్ర జీవనశైలి సూత్రాల్లో మనం నేర్చుకున్న అంశం ఏంటంటే ఈ పనీరు, చీజు, ఐస్ క్రీమ్ అనేది అవి ఎందుకు అనారోగ్యమని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే సైంటిఫిక్ గా ప్రతిదీ కూడా మనం శాస్త్రం ఉంటుంది. దేన్ని కూడా ఊరికే గుడ్డిగా ఎవరో చెప్పారు మనం నమ్మేది కాదు. ఈ యొక్క పనీర్ ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే పనీర్ అనే దాన్ని మనకు మిల్క్ అంటే మామూలుగా ఈ మిల్క్ అంటే మన యొక్క పాలు ఏవైతే దొరుకుతాయి అవుట్ సైడ్ నందిని మిల్క్, హెరిటేజ్ మిల్క్ ఉంటుంది కదా, అది యాక్చువల్ గా మిల్క్ కాదు అది. అంటే మిల్క్ లా కనిపిస్తుంది అంతే, మీకు అది తెల్లగా కనిపిస్తుంది అంతే. అయితే దాంట్లో ఉన్నది అది ఎలా, దాన్ని ఎలా ఉత్పత్తి చేస్తున్నా మీరు తెలుసుకుంటే మీరు అసలు దాన్ని ముట్టనే ఉంటారు అనమాట. ఎందుకంటే మీరు ఒకసారి డైరీ ఫామ్ పోయి చూడండి. అక్కడ పశువులకు ఏం చేస్తారంటే ఇంజక్షన్లు వేస్తారు. స్టెరాయిడ్స్, హార్మోన్ ఇంజక్షన్ చేస్తారు. ఎందుకంటే ఒకే రోజు ఒకే పూటకి 20 లీటర్లు రావాలి బయటికి. వాళ్ళకి కావాల్సింది తెల్లగా ఉండేది బయట రావాలి అంతే. అది బ్లడ్డా లేకపోతే ఇంకోటో వాళ్ళకి సంబంధం లేదు. ఆ బయటికి తీసేది తెల్లగా ఉండాలి అంతే. తెల్లగా ఉండాలి, పాలని అమ్మాలి అంతే. ఆ పాలు అని చెప్పి మనం అనుకొని తెల్లగా ఉంది చెప్పి మనం తాగాలి. ఇదే ఇంక జరుగుతుందంతా ఇదే అనమాట. ఇంకా వేరే ఏం లేదు ఈ ఒక సొసైటీలో జరిగేది. ఇది ఒక కమర్షియల్ అయిపోయింది, అంటే ఎక్కువ కమర్షియల్ అయిపోయింది. సో దీనివల్ల ఏమైందంటే చెప్తాను. సో ఇది ఏం చేస్తారంటే మిల్క్, అంటే ఇప్పుడు దొరుకుతున్న మిల్కే అనుకోండి, ఆ పాలు అనుకోండి, పాలలోకి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ ఏమవుతాయంటే దాంట్లో కలిసి పనీర్లో కలిసి ఆ పనీర్ అనేటువంటిది పనీర్లో కలుస్తుంది. కలచడం వలన ఖచ్చితంగా ఏమవుతుంది, ఈ యొక్క ఈ ఈ పనీర్లో మిల్క్ లో ఉన్నటువంటి స్టెరాయిడ్స్, తర్వాత యాంటీబయాటిక్స్, ఎంజైమ్స్ ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి. ఓకే. మీరు అంటే పనీర్ తయారు చేసే విధానం ఉండొచ్చు. పనీర్ తయారు చేసేదంటే మనకి ఏం చేస్తాము, ఒక యాసిడ్స్ కలుపుతాం. ఈ మిల్క్ కి ఒక యాసిడ్స్ కలుపుతారు పనీర్ తయారు కావాలంటే. సో అలా చేసిన తర్వాత అది విడిపోతుంది అనమాట, ముక్కలు ముక్కలు విడిపోతుంది. అయితే కాకపోతే ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఆ మిల్క్ లోనే అప్పటికే స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే. ఏవి, మన యొక్క ఈ అంటే అనిమల్ నుంచి వచ్చినటువంటి, జంతువు నుంచి వచ్చినటువంటి, అది ఖచ్చితంగా అది మంచిది కాదనమాట. సో అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఓకే. అది మనం తీసుకోవడం కూడా అది మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పదలుచుకున్నాను నేను. అంటే ఆ పనీర్ తయారు చేయాలి దేని నుంచి, సో ప్యూర్గా ఏదైనా ఒక A2 మిల్క్ ఎలా దొరికితే మీకు, అది కూడా యాసిడ్స్ కలిపి దాన్ని పగలగొట్టి ఆ పద్ధతిలో చేయకూడదు. ఓకే. దాన్ని న్యాచురల్గా చేసుకుంటే పర్వాలేదు. లేదంటే దాని నుంచి మనకేం అవసరం లేదు. దానికి ఆల్టర్నేటివ్గా వేరే వాడుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పనీర్ని కూడా ఎట్లా చేస్తారంటే కొంత పనీర్ని ఒక్క లీటర్ మిల్క్ తీసుకుంటారు. 1 లీటర్ మిల్క్ తీసుకొని దాంట్లో ఇంత పనీర్ బయటికి తీస్తారు. చూడండి, ఒక సింగిల్ పీసు, ఆ సింగిల్ పీస్ తేడానికి ఆ, వాడేటువంటి మిల్క్ చూస్తే 1 లీటర్ ఉంటుంది. ఆ సింగిల్ పీస్లో కూడా ఏముంటాయి, ఖచ్చితంగా దాంట్లో కూడా స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఉండే ఉంటాయి. మీరు అదేమైనా తిన్నారంటే, ఆ పనీర్ను ఉపయోగించారంటే ఈ యొక్క మొత్తం ఆ యాంటీబయాటిక్, స్టెరాయిడ్స్ ఏవైతే మిల్క్ లో ఉన్నాయో అవన్నీ దీనికి పాస్ అవుతాయి, దీంట్లోకి వస్తాయి. మీరు తీసుకున్నారనుకోండి ఆ పనీర్ను, మీకు అది మీ దేహంలోకి పోయిన తర్వాత ఇదే ఎందుకు కారణం అవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణం అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీ దేహంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది అది స్టార్ట్ అవుతుంది. దాని నుంచి లేడీస్కి అయితే మన యొక్క ఋతుస్రావం, అంటే మన యొక్క ఆ, ఈ ఋతుస్రావ సమస్యలు, జెంట్స్కి అయితే కూడా ఈ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి వాళ్ళ దేహంలో కూడా మార్పులు, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా అందుకోసం దీన్ని తీసుకోవడం మంచిది కాదని చెప్తున్నాం అనమాట. ఇది పన్నీర్. చీజ్ చూద్దాం. చీజ్ ఏం చేస్తారంటే ఈ చీజ్ని తయారు చేసే పద్ధతిలో ప్రస్తుతం ఏం జరుగుతుందంటే వితౌట్ ఫెర్మెంటేషన్ చేస్తున్నారు. చీజ్ అనేది విత్ ఫెర్మెంటేషన్ చేయాలి. ఫెర్మెంటేషన్ చేసి చీజ్ తయారు చేయాలి. అది అలాంటిది జరగట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫర్మెంటేషన్ చేసిన చీజా లేదని కనుక్కొని తీసుకోండి, లేదంటే దాన్ని వదిలేయండి. సో దాంతో మనకి అవసరం ఏం లేదు. సో మనకు కావాలంటే A2 గీ ఉంది, అన్నిటికీ వాడుకోవచ్చు మీరు. ఓకే. సో దాని యొక్క వెన్న, అంటే మన యొక్క నాటి వేసుకుంది కదా, దాని యొక్క వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, అద్భుతంగా వాడుకోవచ్చు, ఎంతైనా వాడుకోవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఐస్ క్రీమ్ తీసుకుంటే ఐస్ క్రీమ్లో ఏముందో చూడండి. ఐస్ క్రీమ్లో వాళ్ళు కలుపుతున్నట్టు ఏమున్నాయంటే మిల్క్, అంటే A2, ఇది ఒక A1 మిల్కే, A2 మిల్క్ కానే కాదు. A1 మిల్క్ ఫ్యాట్ కలుపుతారు. ఫ్యాట్, షుగరు, తర్వాత కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, కృత్రిమ కలర్స్. ఓకే. కృత్రిమ రంగులు, ఇవి కలిపి తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. కాబట్టి మీరు ఐస్ క్రీమ్ తినాలా లేదా మీరు డిసైడ్ చేసుకోవాలి కదా. సో ఇది ఇంకోటి. తర్వాత ఈ యొక్క ఐస్ క్రీమ్లు కూడా ఎంత ఎంత కూల్గా ఉంటాయంటే, అంటే చాలా చల్లగా ఉంటాయి కాబట్టి అవి లోపలికి పోయాక మన డైజెషన్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని పూర్తిగా చల్లగా తయారు చేయడం వల్ల లోపల జఠరాగ్ని చనిపోతుంది. జఠరాగ్ని చనిపోతే
అప్పుడు ఏమంటే జఠరాగ్ని మొత్తం తగ్గిపోతుంది ఏకంగా. తగ్గినప్పుడు మనం తీసుకున్న ఆహారం ఎట్టి పరిస్థితుల్లో అది అజీర్ణానికి దారితీస్తుంది. అది మన లోపల ఉన్నటువంటి సిస్టమ్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూల్గా అంటే ఇంత కూల్గా ఉన్నట్టు తినకూడదు అని అర్థం అర్థం చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉన్నటువంటి హై అంటే ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ కలుపుతారు, అదే చెప్పాను నేను. సో కొవ్వు కొవ్వు కూడా కలుపుతారు నేను. సో ఆ కొవ్వు వచ్చేసి అనిమల్తో దేందో అంటే మనం ఐస్ క్రీమ్ అంటే ఏదో వెజిటేరియన్ పోయి తీసుకున్నామంటే తప్పు అవుతుంది. అంటే మన పిల్లలు అడిగినా మనమైనా కానీ ఐస్ క్రీమ్ అంటే వెజిటేరియన్ లాగా తీసుకుంటే అది వెజిటేరియన్ కాదు, దాంట్లో కొవ్వు కలిపింటారు. అంటే జంతువు నుంచి వచ్చినట్టు కొవ్వు అది. ఆ కొవ్వు కలుపుతారు కాబట్టి మీరు ఇది ఇలాంటిది పిల్లలు కూడా తీసుకోవడం వల్ల ఈ మధ్య కాలంలో పిల్లలకు కూడా హార్ట్ బ్లాక్స్ వస్తున్నాయి. అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ బ్లాక్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పన్నీరు, చీజు, ఐస్ క్రీమ్ను సాధ్యమైనంత వరకు పక్కన పెట్టేయండి అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు సో దీన్ని పాటించండి.